ఫ్రెండ్స్, ప్రతి మనిషికి తన జీవిత గమనంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అవరోధాలు అనేవి అతి సహజం. అవరోధాలు ఎదుర్కోలేని వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ గొప్పవారు కాలేరు. చరిత్రను గాని ఒకసారి తిలకించి చూస్తే గొప్ప గొప్ప వారంతా అవరోధాలు ఎదుర్కొన్నవారే. ప్రస్తుతం మనం ఎక్కి తిరుగుతున్న కారుని కనిపెట్టిన హెన్రీ ఫోర్డ్ ఎన్నోసార్లు కారు తయారీలో విఫలమయ్యారు. మనుషులు తిరిగే కారుని తయారు చేయాలన్న అతడి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. అప్పటి గొప్ప గొప్ప ఇంజనీర్లంతా చేతులెత్తేశారు. అయినా మొండిగా పట్టుదలతో ప్రయత్నాలు చేయసాగాడు. చివరికి రోడ్డు మీద కదిలే గదికి చిహ్నమైన కారుని సాధించడంలో సక్సెస్ అయ్యాడు. ఆనాడు అతడు గనుక నిరాశ నిస్పృహతో ప్రయత్నాలు విరమిస్తే నేడు మనం ఇంత చక్కని సౌకర్యంతో సుఖంగా ప్రయాణించే కారు మన ముందు ఉండేది కాదు. ప్రపంచంలో అతి గొప్ప సంపన్న దేశానికి అధ్యక్షుడైన వ్యక్తి తన జీవితంలో ఎన్నిసార్లు విఫలం అయ్యారో మీకు తెలుసా? తన 32వ ఏట ఉద్యోగం పోయింది. తన 32వ ఏటనే అసెంబ్లీలో ఓడిపోయారు. తన 33వ ఏట పూర్తిగా దివాలా తీశారు. తన 35వ ఏట ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి మరణించింది. తన 36వ ఏట నరాలు సచ్చుబడ్డాయి. తన 38వ ఏట స్పీకర్ పదవికి ఓడిపోయారు. తన 38వ ఏట అతడి నామినేషన్ తిరస్కరించబడింది. తన 46వ ఏట కాంగ్రెస్కు ఎన్నికయ్యాడు. తన 49వ ఏట ల్యాండ్ ఆఫీసర్గా తిరస్కరించబడ్డాడు. తన 54వ ఏట సెనేట్లో పరాజయం పొందాడు. తన 56వ ఏట ఉపాధ్యక్షుడి పదవికి అతడి నామినేషన్ తిరస్కరించారు. తన 58వ ఏట రెండవసారి సెనేట్కి తిరస్కరించబడ్డాడు. కానీ చివరికి అతడు 1860 సంవత్సరంలో అమెరికా సామ్రాజ్యానికి అధ్యక్షుడై సంచలనం సృష్టించాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహం లింకన్. జీవితంలో ఇన్ని పరాజయాలు ఎదుర్కొన్న వ్యక్తి నేటి యువతకు ఆదర్శం కావాలి. నాటి పరాజయం స్ఫూర్తి నేడు ఎందరో నిరాశ యువకులకు ఒక పాఠం కావాలి. కాబట్టి నాటి పరాజయాలే రేపటి విజయ శిఖరాలకు నాంది అని చెప్పక తప్పదు. ఒక్కో పరాజయం నుండి మనిషి పాఠం నేర్చుకుంటాడు. ఒక్కో అవరోధం నుండి మానవుడు రాటుదేలుతాడు. అవరోధాల తర్వాత అధిరోహించిన సింహాసనం 1000 టన్నుల గాలిని సైతం చెక్కుచెదరకుండా అలాగే నిల్చుండిపోతుంది. ఇలా చరిత్రను ఒకసారి తిరగేస్తే అబ్రహాం లింకన్ విషయమే కాదు, చరిత్రలో ఎందరో సైంటిస్టులు, ఐశ్వర్యవంతులు, రచయితల్లో సైతం ఎన్నో అడ్డంకులను అధిగమించి పైకి వచ్చిన వారే. అలాంటి వారిలో ఐన్స్టీన్ చిన్నప్పుడు మానసికంగా తెలివిహీనుడిగా పేరు పొందాడు. ఎలక్ట్రిసిటీని కనిపెట్టిన సైంటిస్ట్ ఎడిసన్ క్లాసులో ఎప్పుడూ చివరన ఉండేవాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చిన్నప్పుడు లెక్కల్లో ఆఖరణ ఉండేవాడు. కారు కనిపెట్టిన హెన్రీ ఫోర్డ్కి అసలు తెలివితేటలే లేవనుకున్నారు. యాంటీసెప్టిక్ మందు కనిపెట్టిన లూయి పాశ్చర్ కేవలం సాధారణ విద్యార్థిగానే పేరు పొందాడు. పై వారందరూ చిన్నప్పుడు చేతిలో పైసా లేనివారే. కాళిదాసు కవి కాకముందు ఒక పశువుల కాపరి, శాలివాహన కుండలు తయారు చేసే వ్యక్తి కొడుకు. లాల్ బహదూర్ శాస్త్రి చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళడానికి నది దాటడానికి డబ్బులు లేవు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టెన్సింగ్ నార్కే నిరుపేదవాడు. ఆచార్య జగదీష్ చంద్రబోస్ చిన్నప్పుడు వీధి లైట్లలో చదువుకుని పైకొచ్చిన వాడే. మామూలుగా హోటల్లో గుమస్తాగా పనిచేసిన ఒబెరాయి ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్ హోటళ్లకు అధిపతి అయ్యారు. వీరంతా ఎవరు? చిన్నప్పుడు సరిగా తిండి లేదు, చదువుకు నోచుకోలేదు, కష్టాల కడలిలో చిక్కుకొని ఆ తరువాత మెరుపు వేగంతో అవకాశాలను వెతుక్కుని పైకి వచ్చిన వారే. కాబట్టి ఫ్రెండ్స్, లక్షల కోట్లు సంపాదించడానికి చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. బంగారు చెంచాని నోట్లో ఉంచుకొని పుట్టాల్సిన అవసరమూ లేదు. సమస్యలు ఎన్ని వచ్చినా పట్టుదల ఉంటే దేన్నైనా నిరూపించవచ్చు. ఇలాంటి వారి ఆత్మకథలు వింటే మనం సైతం జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరుదాం అనే పట్టుదల తప్పక కలుగుతుంది.